చాలాసేపటి నుంచి డ్రైవ్ చేస్తున్నావు కదన్నయ్య, కాసేపు రెస్ట్ తీసుకుందాం అని అడిగింది అక్షయ. అవునరా, బ్యాక్ పెయిన్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్తూనే కార్ని ఆపేశాడు ఆదిత్య. ఇద్దరూ కార్ దిగి పచ్చని పొలాలను చూస్తూ అక్కడక్కడే తిరుగుతుండగా అక్షయకి తన ఫ్రెండ్ నుంచి కాల్ రావటంతో పక్కకు వెళ్ళింది. హలో రాధా, ఎక్కడున్నారే? ఎక్కడి వరకొచ్చారు? మేము రావటం కాదు, మీరే వెనక్కి వచ్చేయండి. వెనక్కి రావాలా? ఎందుకు? ఏం జరిగింది? మన ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అయింది. ఇంకో నెల తర్వాత స్టార్ట్ చేయాలంట. ఇప్పుడు వేరే వర్క్ అప్పగించారు. ఇంత సడన్గా మార్చేయటమేంటి? అయినా ఇప్పుడెందుకు పోస్ట్ పోన్ చేస్తున్నారు? మనం చేస్తున్న ప్రాజెక్టుకి ఈ టైం కరెక్ట్గా రీసెర్చ్ చేయగలం కదా. అవును, కానీ మన లెక్చరర్ తన రీజన్స్ ఏవేవో చెప్తున్నారు. ఇప్పుడు నేను వెనక్కి రావటం కుదరదు రాదా. నేను చాలా కష్టపడి అన్నయ్య నొప్పించుకొని తీసుకొచ్చుకున్నాను. అలాగైతే పర్లేదులే, నేను మన సార్తో మాట్లాడతాను. ఎలాగో మనదంతా టీం వర్క్ కాబట్టి నువ్వు చేసేంతవరకు రీసెర్చ్ చేస్తూ ఉండు. ఈలోగా మాకిక్కడిచ్చిన వర్క్ని మన టీమున్నా మేమంతా కలిసి చేసేస్తాం. నెల తర్వాత మేము అక్కడికొచ్చాక నువ్వు చేయగా మిగిలిన వర్క్ని అందరం కలిసి పూర్తి చేద్దాం. ఈ ఐడియా బాగుంది. లెక్చరర్కి చెప్పి ఎలాగోలా కన్విన్స్ చేసేవే. ఓకే అని చెప్పి వేరే విషయాలు మాట్లాడటం మొదలుపెట్టింది రాధ. అక్షయ కాల్ మాట్లాడుతూ ఉండగాని ఆదిత్య కారుకు ఎదురుగా వచ్చి ఆగింది ఓ ఎడ్లబండి. ఆ బండి మీద బలమైన శరీరంతో చాలా పొడవుగా ఉన్న మగ వ్యక్తి ఆదిత్యను చూస్తుంటే ఆదిత్య కూడా అతన్ని అలాగే చూడటం మొదలుపెట్టాడు. నేనేమైనా అమ్మాయినా? అంతందంగా ఉన్నానా? నా మొహం చూస్తావేంటి? నీ బండి అడ్డు తప్పిస్తే నేను వెళ్ళాలి అన్నాడు అతను. కొంచెం ఎక్కడ చూసినట్టుగా అనిపిస్తుంటే చూస్తున్నాను. దానికెందుకంత రూడ్గా మాట్లాడతావు? పల్లెటూరోళ్లకు చాలా మర్యాదలు తెలుసు అని విన్నాని. నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు. మాకు ఎలా మర్యాదలు చేయాలో, ఎవరికి మర్యాదలు చేయాలో బాగా తెలుసు. పెద్ద కారు వేసుకుని వచ్చినంత మాత్రాన నేను ప్రత్యేకంగా రాజమర్యాదలు చేయాలని ఆశిస్తున్నావా ఏంటి? ఊరుకుంటున్నానని ఎక్కువ చేయకు. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? మొదలుపెట్టిందెవరు? ఒక బండి ఎదురుగా వచ్చినప్పుడు తప్పుకోవాలని ఇంగితం ఉండాలి కదా. అలా నిలబడి నా మొహం చూస్తుంటే తప్పుకోమని చెప్పడం కూడా తప్పేనా? ఇంగితం అంటే నువ్వు నాకు సెన్స్ లేదని అంటున్నావా? హౌ డేర్ యూ! నాతో గొడవ పెట్టుకోవడానికి నీకు చాలా టైం ఉన్నట్టుంది. నేను మాత్రం ఖాళీగా లేను, ఫుల్ బిజీ. అంత సరదాగా ఉంటే సాయంత్రం వరకు ఇక్కడే ఉండు. నా పనులన్నీ ముగించుకొని వస్తాను. తీరిగ్గా రేపు మార్నింగ్ వరకు గొడవ పెట్టుకుందాం అని చాలా వెటకారంగా అన్నాడు అతను. అది విని కోపం తలెత్తుకొస్తున్నా అలాగే సీరియస్గా చూస్తూ నిలబడిపోయాడు ఆదిత్య. ఐటమ్ హీరోయిన్ చూస్తున్నట్టు అలా సొల్లు కార్చుకుంటూ నా వైపు చూస్తావేంటి? నీకు చెవులు వినపడవా? కార్ని పక్కకు తీ. నా ఎడ్ల బండి ముందుకు వెళ్ళాలి. కుదరదు. నేను వెనక్కి వెళ్ళను, పక్కకు కూడా వెళ్ళను. నువ్వు ఎలా వెళ్లాలో వెళ్ళు అని పంతానికన్నాడు ఆదిత్య. మీకులా సిటీలో ఉన్నట్టు హైవేలుండవు. మా పల్లెటూరులో ఒకటి రోడ్డు ఉంటుంది. వచ్చిన వాళ్ళు అడ్జస్ట్ అవ్వకపోతే ఈ ఊరిలో బ్రతకలేరు, జాగ్రత్త. ఏంటి, ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నావా? అలాగే అనుకో. ఇప్పుడు తప్పుకుంటున్నావా లేదా? కుదరదు. శివుడు, బసవుడు. శివుడు, బసవుడు వాళ్ళెవరు? నా బుజ్జి ఎడ్లు. వాటి పేర్లు అవే. అవి ఎడ్లు మాత్రమే కాదు, గుర్రాలతో సమానం. ఒక్క దూకు దూకి నీ కారంతాన్ని పగలగొట్టగలవు, జాగ్రత్త. నా కార్ మీద చిన్న గీత పడనివ్వు. నీ ఊరు ఎలా ప్రశాంతంగా ఉంటుందో నేను కూడా చూస్తాను. చూడు, బాగా చూడు. రే శివ, నీ ప్రతాపం చూపించరా అని అతను అరుస్తూ ఉండగానే కాల్ మాట్లాడడం అయిపోయి వాళ్ళ దగ్గరకొచ్చింది అక్షయ. ఎడ్లబండిలో ఉన్నతను అక్షయని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె కూడా అంతే ఆశ్చర్యపోయింది. అన్నయ్య, ఏం జరుగుతుందిక్కడ? ఏంటి గొడవ? మన అమ్మమ్మ వాళ్ళ ఊరే అనుకున్నా, కాని ఈ ఊర్లో ఎవ్వరికీ బొత్తిగా మర్యాద లేదక్షు. జస్ట్ అతన్ని చూసినందుకే అరిగిపోతాడో కరిగిపోతాడో అన్నట్టుగా గొడవ చేస్తున్నాడు. ఇది మరీ బాగుంది. నేనేం గొడవ చేశాను? నీ బండి కాస్త పక్కన పెట్టు, నేను ముందుకు వెళ్తానని చెప్పాను, అంతే కదా. ఇంతకుముందు ఈ టోన్లోనే చెప్పావా? ఎలా అరిచావు? అదేంటంటే పొలంలో అర్జెంట్ పనుంది, త్వరగా వెళ్లాలని ఆ చికాకులో అర్చనలేండి. నీ చికాకులు మా మీద చూపిస్తామంటే పడటానికి ఎవ్వరూ ఇక్కడ తీరిగ్గా లేరు. తన అన్నయ్య ముఖంలో కోపాన్ని చూసి ఎదురుగా ఉన్న ఎడ్లబండి మీదున్న వ్యక్తివైపు చాలా కోపంగా చూసింది అక్షయ. అంత కోపం ఎందుకులేండి. ఇప్పుడు మీరు బండి దించరు, అంతే కదా. ఏం పర్లేదు. ఇటు పక్క ఇంకో దారుంది, నేను అలా వెళ్ళిపోతాను. వాట్? ఇంకో దారి ఉండి కూడా ఇప్పటి వరకు నన్ను అరిచావన్నమాట. అంటే అది అంటూ నసిగాడు. చూసావా, అతను కావాలని చేశాడు. ఈ ఊర్లో వాళ్ళు ఇంతే అనుకుంటా. అసలు మనం ఇక్కడ ఉండటం అవసరమా అక్షు? నీ ప్రాజెక్ట్ ఏదో వేరే ఊర్లో చేసుకుందులే.
వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నాకు చిరాకుగా ఉంది. నేనేదో పని ఒత్తిడిలో అనేసానులేండి. నా కోసం మీరు మీ పనులు పోగొట్టుకోవడం ఎందుకు? మా ఊరి వాళ్ళు చాలా మంచివారు. మీకు మర్యాదలు కూడా బాగుంటాయి. దయచేసి తిరిగి వెనక్కి వెళ్ళొద్దు. మేం వెళ్తామంటే నీకేంటి బాధ? మా ఊరి గురించి తప్పుగా అనుకుని వెళ్ళిపోతుంటే నాకు కాకపోతే ఇంకెవరికి బాధ? ఈ బుద్ధి ముందు లేకపోయిందా? మనకున్నట్టే వాళ్లకు కూడా టెన్షన్స్ ఉంటాయి కదన్నయ్య. ఆ ఒత్తిడిలో ఏదో అనేసుంటారు. ఆయన గురించి మనం వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి? మనం వెళ్తే నష్టం మనకే కాని తనకు కాదు కదా. ఎవరికోసమో మనం వెళ్ళిపోతామా? దారికి కూడా తనే అడ్డు తప్పుకుంటామంటున్నాడు కదా. మనం లోపలికి వెళ్దాం. నాకు ఈ ఊరికి రావటమే చిరాకుగా అనిపిస్తుంది. చెప్పాను కదా అక్షు. ఇంకా పొలిమేర పూర్తిగా దాటకముందే ఇలాంటి గొడవ జరిగింది చూడు. ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారు? నీకెందుకు? అన్నయ్య, నువ్వు కాస్త ఆగు. నాకు ఇక్కడ రీసెర్చ్ వర్క్ ఉంది. మా అన్నయ్యేమో బిజినెస్ డీల్ కోసం వచ్చాడు. ఇక్కడ ఎవరి దగ్గర ఉండటానికి వచ్చారు? మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారా? అలాంటి వారెవ్వరూ లేరు. గూడు కోసం వెతుకుతున్నాం అని కోపంగా చెప్పాడు ఆదిత్య. అది విని అక్షయ వైపు చూశాడు ఆ వ్యక్తి. ఇక్కడ హోటల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మాకు రూమ్తో పాటు ఫుడ్ అవి అన్నీ అవైలబుల్గా ఉండాలి. పైగా పొలాలకు దగ్గరగా ఉంటే నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాంటి హోటల్ ఏదైనా ఉంటే చెప్పండి. డబ్బు ఎంతైనా పర్వాలేదు. ఇక్కడ 5 స్టార్ హోటల్స్ అంటూ ఏమీ ఉండవు. అలా ఉండాలంటే టౌన్కి వెళ్లాల్సిందే. కానీ మీరు పొలాలకు దగ్గరగా ఉండాలని అడుగుతున్నారు కాబట్టి మా పొలంలోనే ఒక ఫామ్ హౌస్ లాంటి చిన్న ఇల్లుంది. మీకు కావాలంటే అక్కడ ఉండొచ్చు. వాట్? పోయి మీ ఇంట్లో ఉండాలా? నెవర్. అన్నయ్య, నాకు ఇతని బిహేవియర్ కూడా నచ్చలేదు అక్షు. ఇతనితో మనకేముందన్నయ్య? ఏదైనా ఇంట్లో ఉంటాడా ఏంటి? మనమే కదా ఉండేది. అవునవును, నేనేమీ మీ దగ్గరకు వచ్చి ఉండను కదా. అది మా ఫామ్ హౌస్ మాత్రమే. ఊర్లో మాకు ఇల్లుంది. మీకు ఫుడ్ కూడా కావాలని చెప్తున్నారు కాబట్టి మా ఇంటి నుంచి క్యారేజ్ పంపిస్తాను. ఇందాక ఏమి అనకుండానే పెద్ద పెద్దగా ఎగిరావు కదా. ఇప్పుడేంటి సడన్ గా మర్యాదలు చేస్తున్నావు? మా ఊరి మర్యాదలంటే ఇలాగే ఉంటాయి. ఎలా? ముందు వచ్చిన వాళ్ళ నరిచి తర్వాత మర్యాదలు చేయడమా? ఇదేమైనా మీ ఊరి ఆచారమా ఏంటి? ముందు ఎవరో ఏంటో తెలియకుండా మీ చికాకు ఫేస్ చూసి నేను అలాగే వచ్చాను. కానీ ఇప్పుడు ఎక్కడి నుంచో మా ఊరికొచ్చి బిజినెస్ డీల్ అంటున్నారంటే ఏదైనా కంపెనీ పెడితే మా ఊరి జనాలకు పనికొస్తుందని ఆశతో మర్యాద చేస్తున్నానులేండి. అది ఆశ కాదు, స్వార్థం. నిజానికి నీకు మనుషుల్ని ట్రీట్ చేయడమే తెలీదు. నీ స్వార్థం కోసం మాట మార్చేశావు. మంగిలా మాట్లాడుతున్నావు అంతే. అన్నయ్య, చిన్నదానికి ఎందుకింత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? ఆయన సారీ చెప్తున్నారు కదా. ఎక్కడ చెప్పాడు సారీ చెప్పమను? చెప్పనన్నట్టు సీరియస్గా చూశాడు అతను. వాళ్ళ ఊర్లో సారీలు కూడా మర్యాదలతోనే చెప్తారేమో. సారీ రూపంలో మనకు అకామిడేషన్ ఇస్తున్నాడు కదా. వీడి ఫ్రీ అకామిడేషన్ నాకేం అవసరం లేదు. ఉండటానికి ఫుడ్కి అన్నింటికీ నేను పే చేసుకుంటాను. మహాప్రసాదం, అలాగే చేయండి అని వెటకారంగా నవ్వాడు అతను. ఎంత ఓరక్షణ చేస్తున్నాడు చూడు. నువ్వు కాసేపు ఆగన్నయ్యా. మీరు మీ ఫామ్ హౌస్ అడ్రస్ చెప్తారా? చెప్తే మీకు అర్థం కాదు. నన్ను ఫాలో చేయండి. నేను మా పొలానికి వెళ్తున్నాను. ఓకే అని ఆదిత్య వైపు చూసింది అక్షయ. ఇప్పుడైనా మీ బండి తీస్తారా? నేను ముందు వెళ్తాను, మీరు నా వెనక రావాలి. నాకు నీ మీద చాలా డౌట్ వస్తుంది. అసలు నీకింకో దారుందా? కావాలనే నా కార్ పక్కన తీయించడానికి ఇన్ని నాటకాలు ఆడుతున్నావా? అబ్బా అన్నయ్యా, ఏంటి నీ గొడవ? నాకు వీడిపై డౌట్గా ఉంది అక్షు. ఫస్ట్ నన్నే కార్ తీయమన్నాడు, తర్వాత తనకు ఇంకో దారి ఉందన్నాడు. ఇప్పుడు మళ్ళీ తనని ఫాలో చేయమంటూ నన్ను తప్పుకోమంటున్నాడు. ఇదంతా నన్ను వెర్రోళ్లను చేయడానికి మాటలు మారుస్తున్నాడేమో అనిపిస్తుంది. మహాప్రభు, నిజంగానే ఇంకో దారుంది. ఆ దారిలో నా ఎడ్ల బండి హ్యాపీగా వెళ్తుంది. కానీ మీ పడవ కార్ మాత్రం రాలేదు. మీ కార్ రావాలంటే ఈ దారిలోనే వెళ్ళాలి. అందుకే మీరు కాస్త సైడ్ తీస్తే నేను ముందు వెళ్తాను. మీకు దారి చూపించాలి కదా. మ్యాటర్ అర్థమైంది కదన్నయ్య, కొంచెం కార్ అడ్జస్ట్ చెయ్యి అని అక్షయ చెప్పగానే ఎడ్లబండి మీదున్న అతన్ని కొరకొరా చూస్తూ కార్ని చాలా కష్టంగా ఎడ్లబండికి దారి వదిలేలా అడ్జస్ట్ చేశాడు ఆదిత్య. అతను తన బండి మీద ముందు వెళ్తుంటే ఆదిత్య వెనక ఫాలో అవుతూ ఫామ్ హౌస్కి చేరుకున్నారు. వాట్ ద హెల్? ఫామ్ హౌస్ అంటే ఇదా? అని ఎదురుగా ఉన్న పెంకుటిల్లును చూసి ఆశ్చర్యంగా అరిచాడు ఆదిత్య. మా ఊర్లో ఫామ్ హౌస్లు ఇలాగే ఉంటాయి. ఎక్స్టీరియర్ చూసి డెసిషన్ తీసుకోకూడదు. ఇంటీరియర్ అదిరిపోతుంది. లోపల అన్ని సౌకర్యాలున్నాయి. ఎలా ఉంటాయి? మీకు ఈ ఊర్లోనే ఇల్లుంది కదా. ఈ ఫామ్ హౌస్ అనే పేరుతో రెగ్యులర్గా రెంట్కి ఇస్తూ ఉంటారా? లేదు, చిన్న చిన్న పండుగల టైంలో మేమంతా ఇక్కడికొచ్చి పొలాల మధ్య సరదాగా గడుపుతూ ఉంటాం.
అందుకే ఇక్కడ కూడా అన్ని సౌకర్యాలుంటాయి. థ్యాంక్ యూ అండి. మీ ఇల్లు మాకు చాలా బాగా నచ్చింది. మేము ఇక్కడే కొన్ని నెలల పాటు ఉండాలి. కుదురుతుంది కదా? మీరెంత మంచి అమ్మాయి అండి. ఇంత స్వీట్గా మాట్లాడుతున్నారు. మీ అన్నయ్య మాత్రం కారం తిన్నట్టే అరుస్తున్నాడు. ఆ మాటకు అతని వైపు కోపంగా చూసి విసురుగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆదిత్య. కోపం కొద్దీ ఫామ్ హౌస్ ఇచ్చిన అతని భుజం మీద ఒక్కటి చరిచింది అక్షయ. హే, కొడతావేంటే? కొట్టక నువ్వు చేసిన దానికి ముద్దు పెట్టాలా? నువ్వు పెడతానంటే నేను వద్దంటానా? చాలే, నోర్ముయ్. మా అన్నయ్యని నువ్వు ఇంప్రెస్ చేసుకోరా మగడా అని చెప్తే ఫస్ట్ మీట్నే పెంట పెంట చేసుకున్నావు. నిజానికి మా అన్నయ్య చాలా కూల్ అండ్ కామ్ టైప్. తనని ఫ్రస్ట్రేషన్తో అరిచేలా చేశావంటే నువ్వు మామూలోడివి కాదు. నాకేం తెలుసు తను నీ అన్నయ్యని? తెలియకపోతే మాత్రం ఇష్టానికి గొడవ పెట్టుకుంటావా? ఇప్పుడు చూడు ఏమైందో. అసలే ఊరి మీద, అమ్మమ్మ ఇంటి మీద పీకల వరకున్నాడు మా అన్నయ్య. నువ్వు దాన్ని ఇంకా నశాళానికంటేలాగా చేశావు. నాకున్న టాస్క్ని హై రిస్క్లో పడేశావు. అలాంటిదేం జరగదులే. ఇక్కడ కొన్ని నెలల పాటు ఉంటారు కదా. ఈలోగా మీ అన్నయ్య కోపాన్ని ఎలా తగ్గించాలో నాకు తెలుసు. నీకు మా అన్నయ్య గురించి తెలియక ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్తున్నావు. తను మనుషుల్ని ప్రేమించినంతసేపు బానే ఉంటాడు. ఒక్కసారి తేడా వస్తే మాత్రం జీవితంలో వాళ్ల ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడాడు. నేనేదో మీ ఇద్దరిని మంచి ప్లాన్ వేసి దగ్గర చేయాలనుకుంటే నేను లేని టైంలో పెంట పెంట చేసేశావు. ఇక కూర్చొని ఏడు. అబ్బా డార్లింగ్, ఏంటిది? ఫస్ట్ మీట్ మీ అన్నయ్యతో నాకు మాత్రమే కాదు, నీకు నాకు కూడా ఫస్ట్ మీట్ అని మర్చిపోకు. హ్యాపీగా ఒకరినొకరు చూసుకోవాల్సిన టైంలో మీ అన్నయ్య కోసం నాతో గొడవ పడతావేంటి? ఫస్ట్ మీట్ అంట, ఫస్ట్ మీట్. సిగ్గు లేకపోతే సరి. ఎలా చూస్తున్నాడో చూడు. ఫస్ట్ మీట్ స్పెషల్గా ఉంటే సరిపోదు. లైఫ్ బెస్ట్గా ఉండాలి. నాకు ఎలాంటి రచ్చ గొడవ లేకుండా మన పెళ్లి జరగాలనుంది. కానీ నువ్వు చేసిన దానికి అవంత సులువుగా జరగవని నాకిప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఇప్పటి నుంచి మా అన్నయ్యను ఎలా నీకు ఫ్రెండ్గా చేసుకోవాలో ఆలోచించుకో. బుద్ధుడిలా ప్రశాంతంగా ఉండే మా అన్నయ్యతోనే అర్పించేశావు వెధవ. ఓయ్, బావని పట్టుకుని వెదవంటావేంటే? బావంట బావ. ముఖం చూడు. బావా? బావేంటి అక్షు? అని ఇద్దరివైపు ప్రశ్నార్థకంగా చూశాడు. అప్పుడే లోపల నుంచి బయటికొచ్చిన ఆదిత్య. బావ కాదన్నయ్యా, జావా అన్నాను అంతే అని తన కంగార్ని దాస్తూ తెలివిగా చెప్పింది అక్షయ. ఎక్కడికి రమ్మన్నావు? అని నొసలు చిట్లించి అడిగాడు ఆది. ఇంట్లోకి. ఇంట్లోకొచ్చి ఏవి ఎక్కడున్నాయో ఓసారి చూపించమని చెప్తున్నాను. అంతే అంతే అని వచ్చీరాని నవ్వు నవ్వుతూ కంగారుగా అంది అక్షయ. నేనే చూసి వస్తున్నానులే. అంతగా ఒకరు వచ్చి చూపించేలా ఏమీ లేవు. మనకే అన్నీ అర్థమైపోతాయి. నువ్వు కూడా లోపలికొచ్చి ఫ్రెష్ అవ్వు అని కటువుగా అన్నాడు. ఎదురుగా ఉన్న అతనిపై వచ్చే కోపానికి అతని గొంతు కాస్త బేస్లో వచ్చేసింది ఆదికి. అలాగే అన్నయ్యా అంటూ తన పక్కనున్న వ్యక్తిని చూస్తూనే ఇంట్లోకి వెళ్ళింది అక్షయ. ఇల్లు బాగుంది కాబట్టి బ్రతికిపోయావు. ఇంతకీ నీ పేరేంటి? అశ్వ. నైస్ నేమ్. మాకు చాలా ఆకలిగా ఉంది. త్వరగా ఫుడ్ అరేంజ్ చెయ్యి. బావగారికి బలుపు మామూలుగా లేదుగా అని మనసులోనే అనుకున్నాడు అశ్వ. ఏంటి ఆ చూపు? లేట్ అవుతుందా? లేదు, అరగంటలో వచ్చేస్తుంది. మీరు ముందే చెప్పుంటే ఈ పాటికి రెడీ అయ్యేది. కానీ ఇప్పుడిప్పుడే ఇంట్లోకి దిగారు కాబట్టి కాస్త టైం పడుతుంది. ఈలోగా మీరు ఫ్రెష్ గాలిని పీలుస్తూ ఉండండి. దానికి నేనేం బిల్ వేయనులే అని వెటకారంగా అన్నాడు అశ్వ. వీడికి పొగరు నరనరలోనే ఉన్నట్టుందిగా అని మనసులోనే అనుకుంటూ వాలెట్ నుంచి కొంత డబ్బు తీసి అశ్వకి ఇచ్చాడు ఆదిత్య. ఎందుకీ డబ్బు? టిప్పు. అబ్బో, పర్లేదు. నాకు ఇవ్వాల్సిన దానిలో దీన్ని కట్ చేసుకుంటాను. నేను నీకివ్వటమేంటి? మన ఇండియాలో కట్నమిచ్చే ఆచారం ఇంకా తెగిపోలేదు కదా. వాట్? కట్నానికి టిప్కి ఏంటి సంబంధం? ఫ్యూచర్లో అర్థమవుతుంది బాయ్. నాకు పనుంది, మళ్ళీ కలుద్దాం అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు అశ్వ. వీడి బాడీ చూస్తే బాక్సింగ్ ఛాంపియన్కి తీసుకోవట్లేదు, కానీ బ్రెయిన్కి మాత్రం ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. వీడేం మాట్లాడుతున్నాడో వీడికైనా అర్థమవుతుందో లేదో అని విసుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళాడు ఆదిత్య. ఏంటన్నయ్యా, నువ్వెప్పుడైనా ఎవరితో అయినా నార్మల్గా ఉంటావు కదా. ఇతనితో ఏంటి ఇంత గొడవ పడుతున్నావు? నీకు నా గురించి తెలుసు కదా అక్షు. నేనెందుకు వేరే వాళ్లతో గొడవ పడతాను? వాడే నన్ను కదిలించాడు. వదిలేయ్. చూడ్డానికి మంచి మనిషిలాగే ఉన్నాడు. మనం అడక్కముందే హెల్ప్ చేశాడు, చూసావా? ఫ్రీగా చేస్తున్నాడా ఏంటి? డబ్బులిస్తాను కదా. కొన్ని డబ్బులిచ్చినా దొరకవన్నయ్యా. చిన్నప్పట్నుంచి మనం ఎప్పుడైనా ఇలాంటి పంట పొలాల్ని కళ్ళారా చూసామా? ఇలాంటి ఇంట్లో ఉన్నామా? ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. మధ్యలో ఈ ఇల్లు ఎంత బాగుందో. నాకైతే చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. ప్రశాంతంగా హాయిగా పని చేసుకోవచ్చిక్కడ. ఏసీ కూడా అవసరం లేదు.
ఇలాంటి పీస్ఫుల్ ప్లేస్ అతను ఎన్ని డబ్బులిచ్చినా మనకివ్వను అని ఉంటే మిస్ అయిపోయేవాళ్ళం కదా. నిజమేలే, తలతిక్కోడే కాని వాడి మెదడులో ఎక్కడో కొంచెం మంచితనం ఉన్నట్టుంది. హ, నాకైతే అతను మంచివాళ్లాగే అనిపిస్తున్నాడు. నాకు వాణ్ణి ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుందిరా. ఛాన్సే లేదన్నయ్యా. అవును, మనం ఎప్పుడూ ఇటువైపు కూడా రాలేదు కదా, చూసే ఛాన్స్ ఉండదు. ఫుడ్ పంపిస్తానన్నాడు, మనం ఫ్రెష్ అయిపోదాం అంటూ 2 బెడ్రూమ్స్ ఉండటంతో ఇద్దరూ చెరొక రూంలోకి వెళ్ళిపోయారు. అబ్బబ్బా, కాళ్లకు చక్రాలు కట్టుకుని పుట్టినట్టు ఎప్పుడూ అరుకులు పరుగులు తీస్తూనే ఉంటావి. కాస్త ఆడపిల్లలా కుదురుగా ఉండొచ్చు కదా అని కసిరింది సరస్వతమ్మ. కుదురుగా కూర్చోవలసింది నీలాంటి ముసలోళ్ళు కాని నాలాంటి పడుచు పిల్లలు కాదే బామ్మ. ఊరికే నన్ను కదిలించావో నీ ఫోటో గోడకెక్కుతుంది చూసుకో అని ఆవిడికి వేలు చూపిస్తూ బెదిరించింది సత్య. రమణి, చూసావంటే దీని బాలకం నన్ను చంపేస్తానని నాతోనే చెప్తుంది అని కోడల్ని కేకేసింది బామ్మ. ఇప్పుడు అరుచుకుంటారు. 2 నిమిషాలు అవ్వకముందే ఎంచక్కా ఒకరి మీదొకరు కాళ్ళు చేతులు వేసుకుని కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మీ మధ్యలోకి వచ్చే ధైర్యం నేను చేయలేనత్తయ్యా. లేదు పెద్దమ్మా, ఇక ఈ ముసల్దాంతో నేను మాట్లాడాలనుకోవట్లేదు. నన్ను ఎంత మాటందో తెలుసా? నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఓసిని అసాధ్యం కూలా, ఇప్పుడు నిన్ను నేనేమన్నానే? అటు ఇటు పరుగులు తీయొద్దనే కదా చెప్పాను అని బుగ్గలు నొక్కుకుంది బామ్మ. ఈ రోజలా అన్నావు, మొన్న ఏమన్నావు? నా ఇంట్లో ఆడపిల్లుంటే బాగుండును, నా మనవరాలుండుంటే ఇల్లంతా మువ్వల పట్టీలు పెట్టుకొని లక్ష్మీదేవిలా తిరుగుతూ ఉండేది అన్నావా లేదా? నువ్వలా అన్నావనే కదా ఈరోజు నేను చక్కగా లంగా ఉణి కట్టుకొని పట్టీలు పెట్టుకొని మరీ వచ్చాను. ఇప్పుడు చూస్తే అలా అంటున్నావంటే నీకు నీ మనవరాలు తిరగాలి కాని నేను కాదన్నమాట. అంటే నిన్ను నీ మనవరాలు కాదనే కదా? ఎంత మాటన్నావే! ఎప్పుడైనా నేను నిన్ను అలా పరాయిదాన్లా చూశానా? కొత్త వాళ్ళు వచ్చినా నువ్వు నా మనవరాలువే అనే కదా చెబుతాను. అయినా వాళ్లేనా నిన్నెప్పుడైనా పరాయిలాగా చూసారా? ఈ ఇంట్లో నా మనవడు అశ్వకి ఎంత హక్కుందో నీక్కూడా అంతే హక్కుంది. పేరుకి పక్కింట్లో ఉండే అమ్మాయివే అయినా నువ్వు నా చేతుల్లోనే పెరిగావే బొమ్మ. నువ్వు నాకు కుందనపు బొమ్మ పెట్టిన బంగారు తల్లివి అంటూ సత్యమోహానికి మెటికలతో విరిచింది. బ్రతికిపోయావు. నువ్వు ఈ డైలాగ్ గనక చెప్పకపోయుంటే రాత్రికి ప్లాన్ చేసి రేపటికి నీ ఫోటో కూడా ఎక్కించేద్దామని ఫిక్స్ అయ్యాను తెలుసా? చూసారా అండి, ఇందాకే గొడవ పడ్డట్టుగా అరుచుకున్నారు. ఇప్పుడు చూస్తే ప్రేమను కురిపించుకుంటున్నారు. అందుకే వీళ్ల మధ్యలోకి వెళ్ళను నేను అని భర్తతో అంది రమణి. నువ్వు చాలా లేటుగా తెలుసుకున్నావు. నేను సత్య చిన్నగా ఉన్నప్పుడే ఈ విషయాన్ని గ్రహించాను అని నవ్వుతూ అన్నాడు నారాయణ. అవునే ముసలి, అన్నయ్య పొద్దుననగా పొలానికి వెళ్ళాడు కదా, ఇంకా రాలేదేంటి? ఈ మధ్య వాడి టైం అంతా ఫోన్లో ఎవరితోనో మాట్లాడడానికే సరిపోతుంది. అలా మాట్లాడుతూ ఇల్లు మర్చిపోయాడో ఏంటో. ఆ మాట్లాడేది నీకు కాబోయే మనవరాలతో అని తెలిస్తే ఏమైపోతుందో ఈ ముసల్ది అని మనసులోనే అనుకుంది సత్య. అంతలో అశ్వ నుంచి ఫోన్ రావటంతో వెంటనే పిక్ చేసింది. హలో అన్నయ్య. సత్య, అర్జెంట్ పని పడిందిరా. ఫామ్ హౌస్లో మీ వదిన తన అన్నయ్యతో దిగబడింది. వాళ్ళకి అర్జెంటుగా ఫుడ్ తీసుకెళ్ళాలి. కాస్త క్యారేజ్ తీసుకురాగలవా? పొలానికి ట్రాక్టర్ రావటం వల్ల నాకు చాలా పనుంది ఇక్కడ. వదినొచ్చిందా అని ఎగ్జైట్మెంట్తో గట్టిగా అరిచింది సత్య. వదినంటే ఎవరు వదినా? ఎవరికి వదినా? ఎవరు ఫోన్ చేశారు అని సత్యమాట పట్టేసుకుంది బామ్మ. ఏం లేదులే ముసలి, నా ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఏదో సీరియల్లో వదిన క్యారెక్టర్ వచ్చిందంట, అంతే అని చెబుతూ ఇంటి వెనక్కి వెళ్ళింది. వదినొచ్చిందా అన్నయ్య? ఎలా ఉంది? నువ్వు చూసావా? నీకు నచ్చిందా? కలిసావా? మాట్లాడావా? అంటూ వరుస ప్రశ్నలు వేసింది సత్య. అన్నీ జరిగాయి. నువ్వు వస్తున్నట్టు తనకు చెప్పలేదు. నువ్వు వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వు. తప్పకుండా ఇస్తాను అని కాల్ కట్ చేసి పరుగున ఇంట్లోకొచ్చింది. పెద్దమ్మా, మన ఫామ్ హౌస్కి 2 వ్యక్తులకు సరిపోయేలా క్యారేజ్ పంపించమని అన్నయ్య మెసేజ్ చేశాడు. ఎవరు వచ్చారు సత్య? ఊర్లో ఏదో రీసెర్చ్ వర్క్ ఉందంట. వాళ్లకు ఎక్కడుండాలో తెలియక ఆలోచిస్తుంటే అన్నయ్య అక్కడికి పంపించాడంట. సరే అని చెప్పి క్యారేజ్ సిద్ధం చేసింది రమణి. నేనిచ్చేసి వస్తాను పెద్దమ్మా. ఏంటి అలాగే వెళ్తావా? ఈరోజే అందంగా కట్టుబొట్టు కట్టుకున్నావు. ఇలా వెళ్తే ఊర్లో వాళ్ల కళ్ళన్నీ నీ మీదే ఉంటాయి. దిష్టి తగులుతుంది బంగారం. మీ పెద్దనాన్నిచ్చేసి వస్తారులే. లేదు పెద్దమ్మా, నేనే వెళ్తాను అని చెప్పి ఇంటి ముందున్న మోటార్ సైకిల్ తీసుకుని పొలానికి బయలుదేరింది సత్య. అప్పటికే ఫ్రెష్ అయి ఇంతకుముందు నిలబడి ఫోన్ మాట్లాడుతున్న ఆదిత్య వెనకవైపు తిరిగి నిలబడి ఉండటంతో అతని భుజం మీద తట్టింది ఆమె. ఎవరు నువ్వు? నువ్వెవరు? నేనుంటున్న ప్లేస్కొచ్చి నన్ను ఎవరని అడుగుతావేంటి? నేను నువ్వుంటున్న ప్లేస్కి రాలేదు, నువ్వే నేనుంటున్న ప్లేస్కొచ్చావు. వాట్? గాడ్,
ఈ రోజు నా టైం అస్సలు బాగున్నట్టు లేదు. తలతిక్క వాళ్ళందరూ నాకే తగులుతున్నారు. ఏం కూర తిని బయలుదేరానో కాని ఈ ఊరంతా ఇలాగే ఉన్నట్టున్నారు. అతను మెల్లగా మాట్లాడిన మాటలు తన పాము చెవులకు వినిపించడంతో కోపంగా చూసింది సత్య. తిక్కన్నావంటే పిక్క పీకేస్తాను, జాగ్రత్త. ఆడపిల్లలతో ఎలా పడితే అలా మాట్లాడడం ఎవరు నేర్పించారు నీకు? నీకన్నా తిక్కలా ఉన్నానా నేను? ఓయ్, గొంతులేస్తుందేంటి? కాస్త తగ్గి మాట్లాడు. నేనెందుకు తగ్గి మాట్లాడాలి? నువ్వున్నది నా అడ్డాలో. ఆహా, ఈ ప్లేస్ నీ పేరు మీదే ఉందా ఏంటి? ఈ ప్లేస్ కాదు కానీ ఈ ఇంటి చుట్టూ ఉన్న పొలమంతా నా పేరు మీదే ఉంది. ఇల్లైతే నీది కాదు కదా? కాదు, మా అన్నయ్యది. ఓహో, ఆ బ్యాండ్ మేళం కాడికి చెల్లివా నువ్వు? ఎంత కొవ్వురా నీకు? మా అన్నయ్యని పట్టుకొని అంత మాట అంటావా? నీకెంత ధైర్యమే నన్ను పట్టుకొని రా అంటావా? అంటూ ఇద్దరి మధ్య పెద్ద గొడవ మొదలవటంతో వాళ్ల అరుపులకు ఇంట్లో నుంచి గబగబా బయటికి పరిగెత్తుకుని వచ్చింది అక్షయ. అన్నయ్య, మళ్ళీ ఏంటి గొడవ? నువ్విందాక చెప్పావే వీడు మంచివాడిలా ఉన్నాడని. వాడికి చెల్లంట. అచ్చం వాడిలాగే ఉంది. కాదు కాదు, వాడి జుట్టులో నుంచి ఊడిపడ్డట్టుగా ఉంది. డబుల్ తిక్క. మళ్ళీ అదే మాట? నువ్వే తిక్క, మీ అమ్మ తిక్క, మీ నాన్న తిక్క, మీ అన్న తిక్క. నీ అంటూ అటూ ఇటూ చూసి ఓ కర్ర అందుకున్నాడు ఆదిత్య. అన్నయ్య, ఆగు. అమ్మాయితో గొడవ పడ్డమేంటి? అయినా సత్య, నువ్వు కూడా ఏంటి? తను మా అన్నయ్య అని చెప్పింది అక్షయ. అన్నయ్య అయితే ఏంటి? అన్నయ్య అయితే ఏంటి? మా అన్నయ్యని ఎంత మాట అన్నాడో తెలుసా? అది సరిపోలేదని నన్ను కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అక్షయ, దాని పేరు సత్య అని నీకెలా తెలుసు? నాకు తెలీదే. మరి ఇంతకు ముందు సత్య అని పిలిచావు? అంటే అది నా ఫ్రెండ్లో ఒక అమ్మాయి సత్య అని ఉంటుందన్నయ్యా. అలవాటులో నోటికొచ్చిన పేరు పిలిచాను. కాని దాని పేరేంటో నాకు తెలీదు. నా పేరు సత్యభామ. నీ పేరుకి ఫేస్కి బిహేవియర్కి అసలు సంబంధం లేదు. నీ పేరేంటో తెలీదు కానీ ఆ ముచ్చు ముఖానికి, గడ్డిలాంటి జుట్టుకి, వాగుడికి మాత్రం సరిగ్గా సెట్ అయిందిలే. అది వినగానే కోపమాగక చేతిలో ఉన్న కర్రతో ఒక్కటి పీకాడు ఆదిత్య. ఒరేయ్ సచ్చినోడా, ఎంత ధైర్యం రా నీకు? నా ఊరికొచ్చి నా పొలం మధ్యలో నిలబడి నన్నే కొడతావా? అయిపోయావురా నువ్వు అంటూ అతని జుట్టుపట్టి పీకటం మొదలుపెట్టింది. అది చూసి వాళ్ల నాపటం మర్చిపోయి ఆశ్చర్యంతో నోటిమీద 2 చేతులు వేసుకుని అలా నిలబడిపోయింది అక్షయ. సత్య క్యారేజ్ తెచ్చిందో లేదో అని చూడ్డానికొచ్చిన అశ్వ వాళ్ళిద్దర్నీ చూసి షాకై వేగంగా ఇద్దరి మధ్యలోకి వెళ్లి ఇద్దర్నీ విడిపించాడు. సత్య, ఏంట్రా ఇది? ఈ సెల్ టవర్ నన్ను కొట్టాడనయ్యా. చూడు ఎంతగా కందిపోయిందో అంటూ తన చేయిని బాగా చూపించింది సత్య. దాని పిడికిట్లో చూడు, నా సగం జుట్టు దాని చేతుల్లోనే ఉంది. అసలు మీకు గొడవెందుకొచ్చింది? ఈ మహాపురుషుణ్ణి ఎవరని అడిగాను, అంతే. బలవంతంగా తన ఆస్తి రాయించుకున్నట్టు పేరు చెప్పకపోగా ఇంతసేపటి నుంచి నాతో గొడవ పడ్డాడు. అతనికి కొంచెం స్క్రూ లూజ్ ఉన్నట్టుందిలే. నాతో కూడా ఇలాగే గొడవపడ్డాడు అని చిన్నగా చెప్పాడు అశ్వ. ప్లీజ్ డోంట్ మైండ్ అన్నయ్య, నేను ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చానని తన మూడ్ బాగోలేదు. ఆ చికాకులో మీతో కూడా గొడవ పడ్డాడేమో. కానీ తనిలా అమ్మాయిలతో గొడవపడే టైప్ కాదు, ఏమనుకోవద్దు. నువ్వు వాళ్లకు చెప్తావేంటక్షు? వాళ్ళు కదా నాతో గొడవ పడింది. అబ్బా అన్నయ్య, అవసరం మనది, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు అని గుసగుసగా చెప్పి లోపలికి పిలిచింది అక్షయ. ఆదిత్య కాల్ కంటిన్యూ చేస్తూ అక్కడే ఆగిపోవడంతో లోపలికి వెళ్లగానే అక్షయను గట్టిగా హక్ చేసుకుంది సత్య. అబ్బా, ఇప్పటికి కుదిరింది వదినా నిన్ను చూడటం. నువ్వేమో ఇంత క్యూట్ అండ్ స్వీట్గా ఉన్నావు. మీ అన్నయ్య ఏంటి అలా ఉన్నాడు? మొహం అదోలా పెట్టి అడిగింది సత్య. అమ్మమ్మ వాళ్ల మీదున్న కోపాన్ని ఊరందరి మీద చూపిస్తున్నాళ్లే. కొంచెం టైం ఇస్తే సెట్ అయిపోతాడు. కోతి కొమ్మచ్చిలాటలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఎవరే కోతి? అంటూ లోపలికొచ్చి ఆమె తల మీద ఒక్కటి పీకాడు ఆదిత్య. మా ఊర్లో కోతులు ఇలాగే వెనక నుంచి వచ్చి దాడి చేస్తాయిలే. ఏడుసావు. ఇంతకీ క్యారేజ్ ఏం తీసుకొచ్చావు? ఓ హలో, నేనేం నీకు పని మనిషిని కాదు. జస్ట్ క్యారేజ్ ఇచ్చి వెళ్ళిపోదామని వచ్చాను. మరి వెళ్ళిపోక లోపలికెందుకొచ్చావు? నాకు మీ చెల్లితో కాసేపు మాట్లాడాలనిపించి వచ్చాను. నాకు నువ్వు నచ్చలేదు, దొబ్బేయ్. అంత నచ్చకపోతే నువ్వే ఇంటి వెనక్కి వెళ్ళి కూర్చో. మీ చెల్లికి నీకన్నా నోటిదొల ఎక్కువగా ఉంది అని అశ్వను చూస్తూ పెడసరిగా అన్నాడు ఆదిత్య. తను చాలా మంచిది, కాని మాటంటే పడదు, అంతే. మీకేం కావాలో తానే చూసుకుంటుంది. నాకు పొలంలో పనుంది అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు అశ్వ.
అక్షయ్యతో మాట్లాడుతూ ఉండగానే ఇద్దరికీ వడ్డించేసింది సత్య. నీకు వడియాలంటే అంతిష్టమా వదినా? అన్నయ్యకు కూడా చాలా ఇష్టం. పెద్దమ్మ స్టాక్లో పెట్టింది కదా, రేపు కాదు నైట్ నీకోసం తీసుకొస్తాన్లే. మీకు ఇంకో అన్నయ్య పెద్దమ్మ ఉన్నారా? జాయింట్ ఫ్యామిలీనా మీది? అని అడిగాడు ఆదిత్య. కాదు, నేను అశ్వన్నయ్య పక్కింట్లో ఉంటాం. చిన్నప్పట్నుంచి కలిసి పెరగటం వల్ల మేమంతా ఒకే ఇంటి వాళ్లల్లా కలిసుంటాం. పల్లెటూర్లో ఆప్యాయతలు మీకు తెలియవులే. వదినకున్నంత మంచి మనసు నీకు పెట్టలేదు పాపం దేవుడు. నేను అద్దం లాంటివాణ్ణి. నాతో ఎవరు ఎలా బిహేవ్ చేస్తే నేను తిరిగి అలాగే బిహేవ్ చేస్తారు. అయినా నువ్వేంటి నా చెల్లిని వదిన అంటున్నావు? అని కళ్లను చిన్నవి చేసి అడిగాడు ఆదిత్య. గతుక్కుమన్నారు అమ్మాయిలిద్దరూ. ఆదిత్య వాళ్ల మధ్య రహస్యాన్ని గుర్తిస్తాడా